నమస్తే. నా పేరు సెల్వగాలి రాఘవేంద్రరాజు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా డివిజన్ నెంబర్ 49 నుంచి మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మా శ్రీమతి గారు భీమకవి వసంత గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి దాఖలు చేయడం జరిగింది. ఉత్కంఠభరితంగా అంటే ఎన్నో చర్చల తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాకు ఏఐసిసి పెద్దల నుంచి ఢిల్లీ నుంచి మా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అంటే మహిళా ప్రెసిడెంట్ గారితో మరియు నాతో ఏఐసిసి పెద్దలు మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద స్థాయిలో ఉన్న ఒక బాధ్యుడైన ఒక పెద్ద మనిషి మాకు ఫోన్ చేయడం జరిగింది. చేసి మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. మీ కష్టాన్ని పార్టీ గుర్తిస్తుంది, ఖచ్చితంగా మీకు సముచిత న్యాయం జరుగుతుంది, దయచేసి మీరు ఎట్లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దు, ఎందుకంటే మీరు పార్టీ ఫౌండర్గా ఉన్నారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు కొట్లాడున్నారు, మొత్తం మీ రిపోర్ట్ అంతా మా దగ్గర ఉంది, మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నాము. నిన్న ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారిని కూడా మేము కలిసి వినతి పత్రం మరియు ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలపై చర్చించడం జరిగింది. మరియు విశ్వనాథన్ గారు ఏఐసిసి సెక్రటరీ గారితో కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితులు వారికి వివరించిన పిదప మాకు ఢిల్లీ పెద్దలు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడున్న మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి మాతో ఒక 20 మినిట్స్ మాట్లాడడం జరిగింది. ఈ అన్ని చర్చల తదుపరి మేము గౌరవ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచన మేరకు పార్టీని గౌరవిస్తూ మేము ఈరోజు భీమకవి వసంత గారి మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వసంత గారి నామినేషన్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 60 డివిజన్లో ఏదైతే పారదర్శకంగా టికెట్ ఇవ్వడం జరిగిందా, ఈ పరిస్థితి చాలా ఆరోపణలు. ఇక పార్టీ పెద్దలు అది నిర్ణయిస్తారు, ఎందుకంటే చాలా సర్వేలు అనేవి జరిగి ఉన్నాయి. పార్టీకి ఏది లాభం అనేది మన కన్సర్న్ మినిస్టర్ గారు మరియు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మరియు డిసిసి ప్రెసిడెంట్ గారు మరియు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కోత్వాల్ గారు మరియు పెద్దలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. అది మరి చూడాలి, పార్టీకి లాభం జరగాలని మేము కోరుకుంటున్నాము. యాజ్ ఎ పార్టీ కార్యకర్తగా పార్టీ గెలుపు కొరకు ఖచ్చితంగా మేము కృషి చేస్తాం.